టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హ్యాపీ మూడ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ గెలవగానే అరబ్ గడ్డ మీద అడుగుపెట్టాడు. భార్య రితికాతో కలిసి అబుదాబిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. NBA ఈవెంట్ను టీమిండియా కెప్టెన్ ఆస్వాదించాడు. గ్లోబల్ స్పోర్ట్స్ లెజెండ్స్తో కలిసి సందడి చేశాడు. ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానుల చూపును తన వైపు తిప్పుకున్నాడు. బాస్కెట్బాల్ ఈవెంట్లో మెరిసిన రోహిత్ కపుల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు హిట్ మ్యాన్ సైకలాజికల్గా రిఫ్రెష్ అవుతున్నాడని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సరికొత్త ఉత్సాహంతో కీలకమైన టెస్ట్ సిరీస్ల్లో బరిలో దిగుతాడంటున్నారు. నిజానికి T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్కు ఎక్కువగా టైం దొరుకుతోంది. ఆల్రెడీ T20 ఫార్మాట్కు హిట్ మ్యాన్ బాయ్ చెప్పేశాడు. 2 ఫార్మాట్లలోనే బరిలో దిగుతున్నాడు. వన్డేలు, టెస్టుల్లోనే ఆడుతున్నాడు. T20 వరల్డ్ కప్ తర్వాత ముందుగా శ్రీలంక టూర్లో బరిలో దిగాడు. 3 వన్డేల సిరీస్ ఆడాడు. శ్రీలంకలో భారత జట్టు ఫెయిల్ అయినా హిట్ మ్యాన్ మాత్రం ఆకట్టుకున్నాడు. అగ్రెసివ్ ఆటతీరుతో కట్టిపడేశాడు. సవాల్ విసిరిన పిచ్లపైన అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో బరిలో దిగాడు. 2 మ్యాచ్ల్లోనూ టీమిండియాకు విజయాలు అందించాడు. చెపాక్ టెస్ట్లోనే బంగ్లాదేశ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కాన్పూర్ టెస్ట్ను వర్షం వెంటాడినా రోహిత్ మాత్రం పట్టు వీడలేదు. 2 రోజుల ఆట తుడిచి పెట్టుకుపోయిన బంగ్లాదేశ్పై దూకుడు చూపించాడు. సహచర ప్లేయర్లు చెలరేగిపోయేలా స్ఫూర్తి నింపాడు. 2వ టెస్ట్ డ్రా కావడం ఖాయమనుకున్న సమయంలో విజయాన్ని అందించాడు. దూకుడైన కెప్టెన్సీకి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్కు కాస్త సమయం దొరికింది. ఆ సమయాన్ని హిట్ మ్యాన్ వినియోగించుకుంటున్నాడు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్తోనే రోహిత్ మళ్లీ బరిలో దిగబోతున్నాడు. కివీస్తో సిరీస్ ఈ నెల 16న ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల సిరీస్ ముగిశాక ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్లోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవుతుంది. ఈ సిరీసే టీమిండియా స్టామినాకు అసలైన పరీక్షను పెట్టబోతోంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో హిట్ మ్యాన్ పెద్దగా పరుగులు సాధించలేదు. 2 మ్యాచ్ల్లోనూ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. దీంతో కివీస్తో సిరీస్లో హిట్ మ్యాన్ బ్యాట్ జులిపించాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. ఆసీస్ గడ్డపైన చెలరేగిపోవాలనుకుంటున్నారు. T20 వరల్డ్ కప్లో ఆసీస్పై దుమ్ము రేపినట్టుగానే కంగారూల అడ్డాలోనూ ఫైర్ అవ్వాలని కోరుకుంటున్నారు. మొత్తంగా రోహిత్పై రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. హిట్ మ్యాన్ కూడా అంచనాలు ఎన్నైనా పెంచుకోండి అన్నట్టుగానే ఆటలో దూకుడు చూపిస్తున్నాడు. వన్డేలైనా టెస్టులైనా తగ్గేదే లేదంటున్నాడు.